ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అంత ఈజీగా పోదు, మర్చిపోవడం జరగదు కార్తీక్. ఈ 3 years లో నన్ను మర్చిపోయావని అనుకున్నా, బట్ ఇప్పుడే అర్థమైంది నువ్వు నన్ను ఇంకా లవ్ చేస్తున్నావు అని. మనకి ఊరు సైడ్ ఏంటంటే ఇలా డిఫరెంట్ ఫీలింగ్స్ ఉన్నాయనగానే అంటే మాటలతోనే సగం చంపేస్తారు. మా ఫ్యామిలీ అంతా వదిలేసాక మాకంటూ ఎవరు ఉండరు. మాక్సిమం ఒక ట్రాన్స్ ఉమెన్ దగ్గరికి వచ్చారంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది లస్ట్. ఇప్పుడు డౌట్ ఏంటంటే ట్రాన్స్జెండర్స్ చనిపోయినప్పుడు వాళ్ళకి అంత్యక్రియలు అనేది ఒక డిఫరెంట్ ప్రాసెస్ ఫాలో అవుతుంటారు అనేసి. ఎలా అంటే అర్ధరాత్రి తీసుకెళ్ళటం, చెప్పులతో కొట్టి తీసుకెళ్ళటం. అయితే ఇలా అడగొచ్చా లేదా అని తెలియదు, బట్ ట్రాన్స్జెండర్స్ అనగానే వాళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ 2 ఉంటాయి. ఒకటి బెగ్గింగ్, మనం ఆల్రెడీ మాట్లాడుతాం. ఇంకొకటి ఒక ఆడపిల్ల కుటుంబంలో ఉండి కాలేజ్కి వెళ్ళినా, జాబ్ చేయడానికి వెళ్ళినా, చుట్టూ ఉండే జనాలు తను జాబ్ చేస్తున్నా సరే ఎక్కడికి వెళ్తుందో, ఎవరితో తిరుగుతుందో అనే సొసైటీ ఇది. అలాంటిది ఒక ట్రాన్స్ ఉమెన్ పతివ్రతగా ఉంది అంటే ఎవరు నమ్ముతారు? మాకంటూ ఉపాధి లేదు, మాకు బ్రతికే అవకాశాలు చాలా తక్కువ. వస్తారు, రేట్ ఎంత, ఎంతకు వస్తావు, ఏమేం చేస్తావు. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ప్రియదాసరి. దేవుడు తనకు ఒక లోపాన్ని ఇచ్చినా సరే ఆ లోపాన్ని కూడా వరంగా టర్న్ చేసుకుని సమాజంలో ఎన్నో ఒడిదడుకులను ఎదుర్కొంటూ ఈరోజు మన ఇంటర్వ్యూలో ఉన్నారు ట్రాన్స్జెండర్ సమంత అనొచ్చు, బట్ అందరూ సమంత అంటారు. రియల్ నేమ్ ఏంటి అనేది ఎవ్వరికీ తెలియదు. సమంత వాయిస్తో ఇన్స్టాగ్రామ్లో అందరినీ అలరిస్తూ మనందరికి ఎంతో దగ్గర అయిపోయారు. సో తనతో మాట్లాడి అసలు ఎందుకని ఇలా మారాల్సి వచ్చింది ఏంటి, అలానే సమంత వాయిస్ అనేది నిజంగా ప్రాక్టీస్ చేస్తే వచ్చిందా లేకపోతే అలానే వచ్చిందా ఏంటి అనేది తెలుసుకుందాం. హాయ్ నైనా. హాయ్. సో అందరు సమంత అంటారు, నేను ఇన్స్టాగ్రామ్ లో అరికా నైనా అని చూసాను కాబట్టి చెప్తున్నాను. ఈ సమంత అని అసలు ఎలా వచ్చింది? అది నిజానికి నేను చాలా సార్లు ఇన్స్టాలో కొన్నిసార్లు నా వాయిస్ తో వీడియోస్ చేస్తూ పెట్టా. సో దానివల్ల ఇంకా చూసే పబ్లిక్ సమంత సమంత ఇంకా వాళ్ళే పెట్టారు పేరు, నేను పెట్టుకోలేదు. ఓకే, మీరు చాలా ఎక్కువ సమంత గారిని ఇష్టపడి ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ వాయిస్ వచ్చిందా లేకపోతే నిజానికి సమంత అంటే చాలా ఇష్టం, బట్ అలాని ప్రాక్టీస్ చేయాల. నాకు వాయిస్ సమంత అని తెలిసినప్పటి నుంచి నేను తనని ఇష్టపడ్డా. ఓకే, ఫస్ట్ లో అలా ఏం ఉండేది కాదు. ఓకే, మీకు నార్మల్ వాయిస్ ఎలా ఉంటది? ఒక్కసారి నార్మల్ మాట్లాడగలరా? అసలు రాదా ఇంకా? అంటే ఇలా మాట్లాడాలి అయిపోయిందా? మా ట్రాన్స్ ఉమెన్స్ లో వాయిస్ కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది కదా. సో నాది కొంచెం టోటల్ సామ్ లా ఉండడం మా వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, ఏమైనా సర్జరీ చేయించుకున్నావా, లేకపోతే ఏమైనా థెరపీ తీసుకున్నావా, లేకపోతే ప్రాక్టీస్ ఏమైనా చేసావా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఏమైనా చేసావా. బట్ అవన్నీ నాకు తెలీదు. నేను చిన్నప్పటి నుంచి ఇలానే మాట్లాడుతూ వచ్చా. సో దానివల్ల ఇలా ఉండిపోయింది. అబ్బాయి వాయిస్ అనేది అసలు మీ అబ్బాయి వాయిస్ ఎలా ఉంటది అనేది మీకు కూడా తెలియదు అసలు. నేను కొన్నిసార్లు ట్రై చేస్తూ ఉంటా కూడా, మెయిల్ వాయిస్ వస్తే బాగుండేమో ట్రై చేద్దామని. నో, అసలు అబ్బాయి వాయిస్ అనేది మీకు తెలియదు, ఇంకా రాదు. ఏ ఏజ్ లో మీరు తెలుసుకున్నారు? మీకు నాకు ఇంటర్ అయిపోయింది, ఇంటర్ అయిన తర్వాత చేంజ్ అయ్యాను. ఓకే, అప్పటి వరకు కూడా వాయిస్ ఇట్లానే వచ్చేదా? అప్పుడు కూడా ఇలానే ఉండేది, చాలా ఫెమిని. ఓకే, వాళ్ళు కూడా అనేవారు నీ వాయిస్ అమ్మాయిలా ఉంటుంది, ఎందుకు అలా ఉంటుంది అని. బట్ ఐ డోంట్ నో, అది మెచ్యూరిటీ లెవెల్ లేని స్టేజ్ కదా, తెలుసుకోలేదు. అయితే సమంత గారి డైలాగ్ ఒకటి చెప్పుకుని తర్వాత మీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లోకి వెళ్దాం. మరి ఖచ్చితంగా. ఫస్ట్ లవ్ అంత ఈజీగా పోదు, మర్చిపోవడం జరగదు కార్తీక్. ఈ 3 years లో నన్ను మర్చిపోయావని అనుకున్నా, బట్ ఇప్పుడే అర్థమైంది నువ్వు నన్ను ఇంకా లవ్ చేస్తున్నావు అని. నీతో మాట్లాడడం మా నాన్నగారు చూస్తే ఏమైనా అనుకుంటారని భయం కార్తీక్. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ 3 hours నీతోనే ఉండాలనుకుంటున్నా. ఈ 3 గంటల పాటు నాతోనే ఉండగలవా? సో ఏమాయ చేసావే. ఓకే, సో యాక్చువల్లీ కళ్ళు మూసుకుని నిజంగా సమంత గారి వాయిస్ లానే ఉంది, ఎగ్జాక్ట్ వస్తుంది. సో మీకు వచ్చే కామెంట్స్ కూడా అన్ని ఇలానే వస్తుంటాయి? కామెంట్స్ కూడా ఆల్మోస్ట్ సమంత ఆర్ మృణాల్, ఇంకా ఇంతే మాక్సిమం నభా నటేష్ లా ఉన్నారు అనేసి కూడా ఈ మధ్య కొన్ని మీమ్స్ వస్తున్నాయి. యా, మేబీ నేను ఒక ఫోటోని చూసి పెట్టుకున్నా. అంటే నభా నటేష్ గారు రీసెంట్ గా ఒక కేరళ స్టైల్లో తీసుకున్నారు. సో నేను అంతకు ముందు వరలక్ష్మి వ్రతానికి కూడా అదే స్టిల్లో తీసాను. సో పక్కన పెడితే కొంచెం ఫేస్ కట్ అయితే దగ్గరగానే ఉంది అనిపించింది, బట్ ఐ డోంట్ నో. ఓకే, సో మీ స్కూలింగ్ ఎలా ఉండేది? అంటే మీకు ఇంటర్ నుండే కదా ఫీలింగ్ స్టార్ట్ అయ్యాయి? లేదు, ఫస్ట్ నుంచి
మాకు 8th or 9th నుంచి తెలిసిపోతాయి, బట్ అది మెచ్యూరిటీ లెవెల్ ఉండదు కదా, అంతగా అబ్జర్వ్ చేయలేం మేము. ఓకే. సో దాని తర్వాత ఇంటర్లోకి వచ్చాక నాకు నేనేంటో తెలుసు. ఓకే. సో చేంజ్ అవ్వాలి అనుకుంటే ఇటు సొసైటీని ఫేస్ చేయాలి, ఫ్యామిలీని ఫేస్ చేయాలి, కొంచెం భయం ఉండేది. సో ఇంటర్ అయిపోయిన తర్వాత ఇది నా లైఫ్ కదా, అందరి కోసం నేను సాక్రిఫైస్ చేయలేను. సో ఐ వాంట్ ఫ్రీడమ్, అందుకనే చేంజ్ అయ్యా. ఓకే. సో మీ పేరెంట్స్కి తెలుసా మీరు ఇలా మారారు? మారిన తర్వాత ఇప్పుడు అర్థం చేసుకున్నారు, ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే. కానీ అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు మీకు ఇలా ఫీలింగ్స్ నేను అని చెప్పినప్పుడు? చెప్పలేదు. మేబీ చిన్నప్పటి నుంచి నన్ను ఫెమినీగా చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, మేబీ వాళ్ళకు కూడా అర్థమయ్యే ఉంటుందని నాకు అనిపించింది. మీ పేరెంట్స్ తోనే ఉంటున్నారా మీరు? నేను ఫ్యామిలీకి మొన్నే వచ్చాను నేను ఇంటి నుంచి. ఓకే. సో చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు కదా. మీరు పుట్టి పెరిగింది ఎక్కడ? నేను పుట్టి పెరిగింది విజయనగరం. ఓకే. సో విజయనగరం దగ్గర గుమలక్ష్మీపురం ఉంటుంది, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, జే కలిగొట్టు విలేజ్, ఓకే. పక్కా పల్లెటూరు. సో చిన్నప్పటి నుంచి నేచర్ లవర్ని నేను, అక్కడే పెరిగా. ఓకే. సో ఇప్పుడు హైదరాబాద్ సిటీస్ ఆర్ బెంగళూరు, ఢిల్లీ సైడ్ ఏంటంటే ట్రాన్స్జెండర్ గేస్ అన్న పెద్దగా పట్టించుకోరు, ఎందుకంటే అందరు ఎలానో వాళ్ళు అలానే చాలా నార్మల్ గా చూస్తారు, ఇంకా స్పెషల్ గా చూస్తారు చెప్పాలంటే. కానీ మనకి ఊరు సైడ్ ఏంటంటే ఇలా డిఫరెంట్ ఫీలింగ్స్ ఉన్నాయనగానే అంటే మాటలతోనే సగం చంపేస్తారు. సో చాలా దారుణంగా మాట్లాడతారు. అది ఆ ప్రెజర్ మన మీదే కాదు, మన పేరెంట్స్ మీద కూడా పడుతుంది ఖచ్చితంగా. అలా మీరేమైనా ఊర్లో ఫేస్ చేయడం జరిగిందా? సో ఉంటాయి చాలా వరకు. ఒక మనిషి ఒక మెట్టు ఎక్కుతూ ఉంటే లోకులు కాకుల్లా పట్టుకుని ఉంటారు. సో అన్నీ పట్టించుకోకూడదు అని నేను సైలెంట్ గా ఉంటా. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తా, మన లైఫ్ మనది కదా, ఎదుటి వాళ్ళు ఏవైనా అంటే మన మనసు వరకు తీసుకోవద్దు. సో మన జీవితాన్ని మనం ఎంజాయ్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు, వాళ్ళు అంటూనే ఉంటారు, మనం వదిలేస్తూ ఉండాలి అని చెప్తూ ఉంటా. సో మా ఫ్యామిలీ అంతగా పట్టించుకోరు కూడా మాటలు. పైగా నేను ఇంటికి వెళ్ళేటప్పుడు మేబీ ఊర్లో వాళ్ళు కూడా నన్ను కొంచెం స్పెషల్ గానే చూస్తారు. మేబీ ఇంటర్వ్యూస్ ఇచ్చిన అందువల్ల అనుకుంటా, ఇవ్వకపోయింటే మేబీ వేరేలా ఉండేది. నేను అన్నయ్య. సో తమ్ముడు ఉండేవాడు, ఐ థింక్ 2 years బ్యాక్ సూసైడ్ అటెంప్ట్. ఎందుకు? అది 17 years అనుకుంటా. లవ్ ఆ టైంలో మెచ్యూరిటీ ఉండదు కదా, సో అలా. ఓకే. సో మీ అన్నయ్య ఎలా ట్రీట్ చేస్తారు? అండ్ దెన్ నాకు అన్నయ్య అంటేనే భయం. నేను చిన్నప్పటి నుంచి అన్నయ్య ఆ ప్లేస్ లో ఉన్నాడంటే వెళ్ళను. అదేంటి? నేను ఇప్పటి వరకు మాట్లాడను అన్నయ్యతో, భయం. ఓకే. బట్ ఇలా టర్న్ అయిన తర్వాత కూడా అసలు ఎప్పుడు డిస్కషన్ కానీ ఆయన ఒక మాట అనడం అలా ఏం లేదు. ఒకే ఇంట్లో ఉండి ఇద్దరు బట్ సెపరేట్ గా పెరిగారు అనమాట. మా అన్నయ్య భయం నాకు అంతే, తనని చూస్తేనే. ఓకే. ఎందుకలా? ఏమో చిన్నప్పటి నుంచి భయం, ఎప్పుడు మాట్లాడాల. ఒకవేళ మమ్మీ వాళ్ళు ఎవరైనా పిలిచారనుకో, అన్నయ్య నీకు ఇలా పిలుస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోతా. ఓకే. ఒక నిమిషం కూడా. ఓకే. సో యాక్చువల్లీ మనకి ట్రాన్స్జెండర్స్ అంటారు, గేస్ అంటారు, రెండింటికి డిఫరెన్స్ ఏంటి అండ్ మీరేంటి? ఎస్, ట్రాన్స్ ఉమెన్ అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ అనుకో, ట్రాన్స్జెండర్స్ అంటే ఇప్పుడు మెయిల్ ఫిమేల్ ఇద్దరు వస్తారు. మేము మెయిల్ గా ఉండి ట్రాన్స్జెండర్ గా మారితే మమ్మల్ని ట్రాన్స్ ఉమెన్ అంటారు. ఒక ఫిమేల్ ట్రాన్స్జెండర్ గా మారితే ట్రాన్స్ మెన్ అంటారు. మీరు ట్రాన్స్ ఉమెన్స్ కోసం వినుంటారు కానీ ట్రాన్స్ మెన్స్ కోసం వినుంటారు కదా. సో చాలా రేస్. ఎవరైనా ఈ సాంగ్ వింటే కొంచెం గుండె గట్టిగా ఉంచుకోండి. ఓకే, నేను సాంగ్ అంటే కొంచెం ఏదైనా మీరే ఒక హింట్ ఇవ్వండి, మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? అలా సడన్ గా అడిగితేనే అసలు గుర్తురావు. నా పరిస్థితి కూడా సేమ్. బట్ ఏదో మీకు నచ్చిన సాంగ్, ఫేవరెట్ సాంగ్ కమ్మని ప్రేమ లేఖలే సాంగ్. అది జస్ట్ ఒక చిన్న లిరిక్ మాత్రమే వచ్చు. మీకు వచ్చిన సాంగ్ పాడండి అయితే. ఓకే. ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పాటలు పాడలేదు? పాడుతూనే ఉంటారు. అదే, అందుకే జనాలు మీ వాయిస్ ని చాలా తక్కువ వింటున్నారు. ఎందుకంటే మీరు ఎక్కువ ఈ డబ్బింగ్ రీల్స్ చేస్తున్నారు, వాయిస్ తక్కువ చూపిస్తున్నారు. బట్ వాళ్ళకి ఏంటంటే మీ వాయిస్ ఎక్కువ వినాలని ఉంది. సో అందుకనేసి ఇప్పుడన్నా పాడండి. ఓకే. సో కన్నులదా ఆశలదా బొక్కలదా ముద్దులదా పెనవేసుకున్న పేద నువ్వు కోరుకున్న సొగసులదా మదిలో మెదిలే వలపుల మొలక నాలో ప్రాణం నీవే కదా అలలా కదిలే వలపుల చిలక అందని అందం నీవే కదా. మీ వాయిస్ పాడినప్పుడు ఒక వాయిస్ వస్తుంది, మాట్లాడినప్పుడు ఒక వాయిస్ వస్తుంది. నేను సాంగ్ పాడేటప్పుడు కూడా
చేయగలను. ఓకే. ఇప్పుడు ఇది ఇలా ఉందా, ఇంకా ఏదైనా హస్కీ వాయిస్లో కూడా నేను సాంగ్ని ట్రై చేయొచ్చు. ఓకే. ఎలా అంటే, జడివాన ఈ ప్రియ నన్నే చేరుకోమా, శృతి మించుతోంది దాహం, ఒక పాన్పుపై పవలిద్దాం. ఈ వాయిస్ ఇలా ఉంది కదా, ఇది స్మూత్గా పాడాలంటే, జడివానై ప్రియ నన్నే చేరుకోమా, శృతి మించుతోంది దాహం, ఒక పాన్పుపై పవలిద్దాం. వా! చాలా టాలెంట్స్ ఉన్నాయి మీకు వాయిస్‌లో. సో అలా. ఓకే. ఏదైనా డబ్బింగ్ ఏమైనా ట్రై చేశారా? లేదు. సో ఈ మధ్య కాలంలో అడుగుతున్నారు. ఓకే. సో మేబీ గట్టిగా ఆఫర్ ఏమైనా వస్తే చేస్తా. సమంత గారికి ఒకవేళ సమంత గారికి డబ్బింగ్ చెప్పే అవకాశం వస్తే? ఫస్ట్ మా చిన్మయ్య గారు బిజీగా లేకపోతే ఓకే. మేబీ ఈ శామ్ వాయిస్ ఉంటారు కదా, నిజానికి చిన్మయ్య గారి వాయిస్. ఒకవేళ చిన్మయ్య గారు బిజీ షెడ్యూల్లో ఉండి శామ్ గారికి వాయిస్ ఇవ్వలేకపోతే ఆ ఆపర్చునిటీ నాకు వస్తే చేస్తా. మరి ఏమైనా ట్రై చేశారా చిన్మయ్య గారికి టెక్స్ట్ చేయడం కానీ అలా ఏమైనా? ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ కూడా ఉన్నారు కాబట్టి మీకు. చేయలేదు ఇంకా. ఓకే. అంటే ఇప్పుడు డౌట్ ఏంటంటే ట్రాన్స్జెండర్స్ చనిపోయినప్పుడు వాళ్ళకి అంత్యక్రియలు అనేది ఒక డిఫరెంట్ ప్రాసెస్ ఫాలో అవుతుంటారు అనేసి అంటారు. Yes. అదేంటి? సో ఒకప్పటి కాలంలో ఎలా అంటే అర్ధరాత్రి తీసుకెళ్ళటం, చెప్పులతో కొట్టి తీసుకెళ్ళటం, పురుషులు ఎవరు చూడకుండా తీసుకెళ్ళటం అని చెప్పేవారు. సో నేను వచ్చి కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత నేను కూడా అడిగిన తర్వాత ఇది ఏమో పూర్వం రాజుల కాలంలో ఉండేదేమో, ప్రస్తుతానికైతే అలా ఏం లేదు, నార్మల్ జనాలకి ఎలానో మనకు కూడా అలానే అని చెప్పారు. ఓకే. సో అప్పుడు కూడా ఎందుకు అలా చేసేవారు అంటే, ఏ విధంగా ఉండేది అప్పుడు? అంటే ఒక మనిషి ఎవరైనా అర్ధనారి చనిపోతే తనని అర్ధరాత్రి తీసుకువెళ్ళటం, ఓకే. సో స్త్రీ పురుషులు తన దేహాన్ని చూడకుండా చెప్పులతో కొట్టి తీసుకువెళ్ళటం అని చేసేవారంట. సో దానికి రీజన్ కూడా ఏంటంటే వచ్చే జన్మలో కూడా ఇదే జీవితం మాకొద్దు అని ఒక. ఓకే. అయితే ఇలా అడగొచ్చా లేదా అని తెలియదు, బట్ ట్రాన్స్జెండర్స్ అనగానే వాళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ 2 ఉంటాయి. ఒకటి బెగ్గింగ్, మనం ఆల్రెడీ మాట్లాడుతాం, ఇంకొకటి వర్క్స్ చేస్తుంటారు ఆ విధంగా అని. అలాగా అంటే మీరేమన్నా చేశారా? ప్రాస్టిట్యూషన్ నేను కూడా అప్పుడప్పుడు చేయడానికి వెళ్తాను. ఇప్పుడు నార్మల్గా ఒక ఆడపిల్ల కుటుంబంలో ఉండి కాలేజ్కి వెళ్ళినా, జాబ్ చేయడానికి వెళ్ళినా, చుట్టూ ఉండే జనాలు తను జాబ్ చేస్తున్నా సరే ఎక్కడికి వెళ్తుందో, ఎవరితో తిరుగుతుందో అనే సొసైటీ ఇది. అలాంటిది ఒక ట్రాన్స్ ఉమెన్ పతివ్రతగా ఉంది అంటే ఎవరు నమ్ముతారు? నమ్మరు. ఆడపిల్లల మీద నిందలేసే సమాజం మేం తిన్నగా ఉన్నామంటే ఎలా నమ్ముతారు? సో వాళ్ళ కోసం మేము బ్రతకట్లేదు. ఖచ్చితంగా మా వృత్తులు మేము చేయాలి. మాకంటూ ఏ ఉపాధి లేనప్పుడు మా దేహమే మాకు సపోర్ట్. సో అంటే ఆ టైంలో మిమ్మల్ని చాలా దారుణంగా ట్రీట్ చేస్తారా? కొంతమంది ఉంటారు డ్రింక్ చేసి వచ్చి విసిగించడం, కొంతమంది కొట్టి వెళ్తారు, కొంతమంది నానా మాటలు అంటారు. అవన్నీ పట్టించుకుంటూ ఉంటే మేము ముందుకు ఎప్పటికీ వెళ్ళలేం. మీరు ఎప్పుడన్నా ఎవరితో అయినా బాగా అంటే హర్ట్ అయిన సిచ్యువేషన్ కానీ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినది ఏదైనా? డైలీ జరుగుతూనే ఉంటాయి. డైలీ అంటే నేను వెళ్ళను కాబట్టి ఓకే, నా ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటారు, నేను చూస్తూ ఉంటా, అక్క ఇలా జరిగింది, ఈ అబ్బాయి ఇలా చేశాడు. రీసెంట్ గా ఒకరు వచ్చి నా ఫ్రెండ్ నేను తనని మీట్ అవ్వను అని చెప్తే బలవంతం చేయబోయి తను ఒప్పుకోకపోతే కొట్టి వెళ్ళాడంట. ఓ మై గాడ్. ఇలా ఉంటుంది. కానీ ఇవన్నీ తెలిసి కూడా మరి ఎందుకు అదే పని చేస్తూ ఉంటారు? తప్పదు. సో మాకంటూ ఉపాధి లేదు, మాకు బ్రతికే అవకాశాలు చాలా తక్కువ. మా జీవితం మీద మేమే ఆధారపడి బ్రతకాలి. ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళని పోషించడానికైనా మేము ఆ పని చేయాలి. మేబీ వాళ్ళు కూడా చేయమని చెప్పరు. సో వాళ్ళు బాగుండాలి అంటే మేము మా దేహాన్ని అమ్ముకోవాలి, ఇతర వృత్తులు చేయాలి. సో మాకు అది కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది కాబట్టి మేము దాన్ని ఎన్నుకుని ఉంటాం. అక్కడ కూడా కష్టాలు ఉంటాయి, బట్ తప్పదు, ఎదుర్కోవాలి. అవును. బట్ ఇప్పుడు అంటే మీ దగ్గరికి డైరెక్ట్ గా రావడం అనేది ఉండదు కదా, ఎవరైనా సరే రోడ్ సైడ్ నిల్చోవాలి అట్లా వస్తారు అప్పుడు. సో మీరు అంటే నిల్చుంటారు కదా, ఏ టైమ్స్ లో ఉంటారు అని? నేను వెళ్తూ ఉంటా, 12 కి వెళ్ళి 3 o'clock వచ్చేస్తూ ఉంటాం. ఓన్లీ నైట్. సో అంటే మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడతారు? దగ్గరికి వచ్చి ఎట్లా ఉంటుంది? వస్తారు, రేట్ ఎంతకు వస్తావు, ఏమేం చేస్తావు, ఇలా మాట్లాడతారు. సో వాటిని మనం కొంచెం సర్దుకుపోయి సమాధానం చెప్పాలి. ఓకే. సో అంటే మీకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు అందరితో ఈక్వల్ గా ఉండాలి అంటే
సో ఏ గుర్తింపు మీకు లభిస్తే మీరు అందరితో ఈక్వల్ గా ఉండగలరు? ఇప్పుడు మెన్ ఎలాగో విమెన్ ఎలాగో ట్రాన్స్ కూడా అలానే. యా సో దీనికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రూల్ ని తీసుకురావాలి. మాకు కూడా స్పెషల్ కేటగిరీస్ ఇవ్వాలి, జాబ్స్. ఇప్పుడు రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు కూడా ట్రాఫిక్ వాలంటీర్స్ గా నియమిస్తున్నారు అని అనౌన్స్ చేశారు. ఓకే. మేబీ అలాంటి అవకాశాలు మాకు కూడా వచ్చి ఇది ఒక అంటే ఒక ముఖ్యమంత్రి వచ్చి జస్ట్ ఇలా తను వెళ్ళిపోయిన తర్వాత ఈ జాబ్స్ తీసేయడం అలా కాకుండా ఇది ఖచ్చితంగా ఇది ఫిక్స్ అయి ఉండేటట్టు ఒక జీవో పాస్ చేస్తే బెటర్ అనేది నా ఫీలింగ్. సో అప్పుడు ఒక ట్రాన్స్ ఉమెన్ కూడా సొసైటీలో అందరితో కలిసి జాబ్ చేస్తుంది కాబట్టి ఈక్వల్ రైట్స్ వస్తాయి. అంటే జాబ్ ఇప్పుడు మీ దగ్గర సరైన ఎడ్యుకేషన్ అది ఉందంటే జాబ్ ఇవ్వకుండా ఉండటానికి ఏమి ఉండదు కదా. ఎవరో ఇద్దరు ముగ్గురు నెగ్లెక్ట్ చేసినా ఫోర్త్ పర్సన్ అయినా డెఫినెట్ గా జాబ్ ఇస్తారు. సో అలా అనుకుంటే ట్రాన్స్జెండర్స్ లో చాలా మంది వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. ఓకే. సో వాళ్ళు ఎవ్వరు జాబ్ చేయకుండా ఎందుకు ఇదే వృత్తిలో ఉన్నారు ఇంకా? అదే నా సో దీనికి రీజన్ ఏంటంటే సరైన గవర్నమెంట్ లేదు. అవకాశాలు ఇస్తామని అంటారు, బట్ ట్రాన్స్జెండర్ ని చూసిన వెంటనే చిన్న చూపు. ఓకే. చేయగలదా ఇలా మాట్లాడతారు. ఇంకా వాళ్ళ మాటలకి జాబ్ చేసే థాట్ కూడా రాదు. కానీ మీరైతే ట్రై చేయలేదు కదా, మరి మీరు ఎలా చెప్పగలరు అసలు? నేను ట్రై చేసా ఆల్రెడీ కాస్మెటిక్స్ లో. ఇక్కడ హైదరాబాద్ నేను వచ్చాక చేంజ్ అయిన తర్వాత కూడా. సో ట్రాన్స్జెండర్ గా ఐ థింక్ నేను యాంకర్ గా కూడా ట్రై చేద్దామని అనుకున్నా. మళ్ళీ నా ఒపీనియన్ ఏంటంటే మళ్ళీ అంటే లాస్ట్ ఒకసారి ట్రై చేసినప్పుడు ట్రాన్స్జెండరా అని అడిగారు కదా, మళ్ళీ ఇలానే అంటారేమో, మళ్ళీ బాధపడాలా? సో మాటికి బాధపడడం కష్టం అనిపిస్తుంది కదా. సో అందుకని ఆగిపోయా. ఓకే. మీరంటే ఇప్పుడు మీరుండే లొకాలిటీస్ ఎలా ఉంటాయి అంటే అందరితో పాటుగానే ఉంటారా? మీరు ఇందాక మీకంటూ ఒక అమ్మాయి ఉంటారు, ఆమె మీ అందరినీ చూసుకుంటారు అంటారు కదా. సో మీరందరూ ఒకటే ప్లేస్ లో ఉంటారా? సో ఒకప్పుడు అలా, ఇప్పుడు నేను సపరేట్ గానే ఉంటా. 2 BHK ఫ్లాట్ తీసుకున్నాం. నేను నా ఫ్రెండ్స్ తో కలిసి ఉంటా. సో నాకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఆవిడకి ఒక మాట చెప్తే తను హ్యాండిల్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు బెగ్గింగ్ చేసినప్పుడు కానీ లేదా సెక్స్ వర్క్స్ చేసినప్పుడు కానీ వచ్చే మనీని మీతోనే ఉంచుకుంటారా, అది స్ప్లిట్ చేయడం? మాతోనే ఉంచుకుంటా. మమ్మల్ని చూసుకున్నందుకు ఇప్పుడు మేము హెల్తీగా ఉన్నాము. ఓకే, మమ్మల్ని చూసుకుని వాళ్ళ వృద్ధాప్యం అయ్యాక వాళ్ళని చూసుకోవడానికి ఎవరు ఉండరు. సో కాబట్టి ఆ టైంలో మేము వాళ్ళని చూసుకుంటాం. ఓకే. అంటే ఒక అండర్స్టాండింగ్. ఇప్పుడు పిల్లలుగా మమ్మల్ని వాళ్ళు ఎలా చూసుకున్నారో వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చాక వాళ్ళే మాకు పిల్లలు. ఓకే. అంటే ఇంత మనీ ఇవ్వాలి మంత్లీ అలా ఏమైనా? అలా ఏం ఉండదు. వాళ్ళకి మేము ప్రేమతో ఇచ్చేదే తీసుకుంటారు. వాళ్ళు ఫోర్స్ చేసి అడగడం అలా ఏం ఉండదు.